యేసుక్రీస్తునామములో మీకందరికీ వందములు. సాతాను ఎప్పుడు కూడా పిరికివారిని ఎంచుకుని పిరికివారిని భయపెడుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ఎవరు కూడా పిరికిగా ఉండవద్దు. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కూడా దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, మరి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందిరని. మనలో ఎప్పుడైతే నీతి పెరుగుతుందో, ఎప్పుడైతే మనలో పాపం లేకుండా మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తామో, మనం పరిశుద్ధంగా ఉంటే కనుక మనలో ఒక ధైర్యం అనేది వస్తుంది. మరి సాతానుకు భయపడము, దయ్యాలకు భయపడము, మరి చేతబడి చేస్తారంటే భయపడము, చేతబడి శక్తులు ఏ దురాత్మైన ఏ అంధకార శక్తి దేనికి కూడా ఎవరు కూడా భయపడరు. అవి మమ్మల్ని చూసి భయపడతాయి ఎప్పుడైనా సరే. జ్ఞాపకం చేసుకోండి, మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి దేవునితో జీవిస్తే కనుక దురాత్మలు అంధకార శక్తులు అవి భయపడి పారిపోతాయి మీ దగ్గర నుంచి. ఎందుకంటే ఒక బలమైన ఒక దేవుని సేవకుడు ఒక ఆయన పేరు బొల్లె జాన్ గారు. ఆయన దేవునితో సహవాసం చేసి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు మరి అనేక దురాత్మలు పారిపోతూ ఉండే. అంటే ఒక ఊర్లో ప్రవేశిస్తే ఏ ఊర్లో అయితే దిగుతాడో ఆయన, ట్రైన్ దిగినా బస్సు దిగినా ఆ ఊర్లోకి ఎంటర్ కాగానే ఆ ఊర్లో ఉన్న ఎవరినైతే దెయ్యాలు దురాత్మలు పట్టుకుంటాయో అన్నీ కూడా వదిలి పారిపోతూ ఉండే. అవి ముందుగా చెప్తూ ఉంటాయి, అయ్యో ఆయన వచ్చేస్తున్నాడని చెప్పేసి అవి వణికి పారిపోతూ ఉండే. కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు మనకులో భయం ఉండదు. మనమంటే దురాత్మలు, అంధకార శక్తులు, చేతపడి శక్తులు, ఎట్టి మాంత్రికుడైనా ఎవడైనా సరే మరి దేవుని బిడ్డను చూసి దేవుని సేవకుని చూసి భయపడి వణకవలసిందే. ఎందుకంటే దేవుని శక్తి అటుంటుంది. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే వాళ్ళు ఉండే బలము శక్తి మామూలుది కాదు. సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. సింహం లాంటి బలం వాళ్ళు ఉంటుంది. ఆత్మలో బలం కలిగి ఉంటారు. మరి అనేక దురాత్మలు బంధిస్తారు, అనేక అంధకార శక్తులను బంధిస్తారు. మరి ఈ విధంగా ఏ చీకటి కూడా మరి బంధించేసి వాటిని యేసు నామములో విరగొడతారు. ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. ఎంత మాత్రం ఎవరు కూడా భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉండండి. రాత్రులు ప్రత్యేకంగా రాత్రులు ఏదైనా దొంగల గురించి మాట్లాడుకున్నా, దెయ్యాల గురించి మాట్లాడుకుంటున్నా కూడా చాలామంది భయపడిపోతున్నారు. రాత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటారు. కానీ ఈ దేనికి భయపడక్కర్లేదు. మనం వాటి గురించి మాట్లాడే అవసరం కూడా మనకు లేదు. నిశ్చింతగా ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. మీకు ఏ చప్పుడైనా కొంతమంది చిన్న చప్పుడైతే రాత్రులు భయపడిపోతుంటారు. అసలు భయమే వద్దు, నిశ్చింతగా ధైర్యంగా ఉండండి. ఆత్మలు జీవించండి, ప్రార్థన చేయండి. ప్రార్థనలో గొప్ప శక్తి వస్తుంది. మీరు మరింత నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.